First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం అంటే చాలా వైభవంగా నోములు, వ్రతాలు, పూజలు, దీపాలు ఇలా కళకళలాడిపోతూ ఉంటుంది ఆ మాసం అంతా కూడా. ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే కార్తీక మాసం విశిష్టత గురించి ఇవాల్టి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. మరి కార్తీక మాస విశిష్టత గురించి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మనందరం అభిమానించే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాసి గారు ఉన్నారు. వారిని పలకరిద్దాం, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. కార్తీక మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలు మీకు కూడా. కార్తీక మాసం అంటే ఏదో ఒక స్పెషల్ వైబ్ ఉంది అన్నది అర్థమవుతుంది కానీ బట్ ఆ కార్తీక మాసానికి ఎందుకంత విశిష్టత, కార్తీక మాసం అంటే ఎందుకంత స్పెషల్ చెప్పండి అమ్మా. కార్తీక మాసము తెల్లవారుజామునే లేచి భగవద్ ఆరాధన చేసుకోవడానికి చక్కని ఒక మార్గాన్ని ఇచ్చేటువంటి మాసం. కార్తీక మాసము దామోదరుడికి ప్రీతికరమైనటువంటి మాసం. కార్తీక దామోదరుడికి దీపం పెట్టడం అని మీరు వినే ఉంటారు. ఈ కార్తీక మాసం అటు వైష్ణవులకి శైవులకి ఇరువురికి కూడా ప్రధానమైనటువంటి మాసం. ఇరువురు కూడా విశేషించి దీపానికి ఆరాధన చేయటం అనేది మనం చూస్తాం. శైవారాధనలో కానివ్వండి, వైష్ణవ ఆరాధనలో కానివ్వండి, కార్తీక మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భక్తి ప్రపత్తులు ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ప్రజ్వరిల్లేటువంటి మాసం కార్తీక మాసం. ఉదయం వేళల్లో, సాయంత్రం వేళల్లో వైష్ణవాలయాలలో, శివాలయాలలో దీపాలు వెలిగించడం మనం చూస్తూ ఉంటాం. అవును. శైవులు చక్కగా కార్తీక పురాణాన్ని సేవిస్తూ ఉంటారు. ఇక వైష్ణవులకు వచ్చేటప్పటికి కార్తీక దామోదరుని వైభవం సేవించుకుంటూ ఉంటాం. కార్తీక దామోదరుడు అసలు అవి రెండు విడదీసి మనం చూడలేం. కార్తీక మాసం అనగానే దామోదరునికి ప్రీతికరమైన మాసం. దామోదరుడు అంటే దామము చేత ఉదరాన్ని కట్టబడినటువంటి వాడు. దామము అంటే త్రాడు, త్రాడు చేత ఉదరము అంటే పొట్ట భాగం, దాన్ని కట్టబడినటువంటి వాడు ఎవరు? మన చిన్ని కృష్ణయ్య. ఆ చిన్ని కృష్ణయ్య లీలలు, బాలకృష్ణుని చేష్టితములు, బాల్య లీల రసాన్ని అనుభవించటమే కార్తీక మాసం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కార్తీక మాసం అంతా కూడా దామోదరుని వైభవాన్ని మనం విశేషంగా కొనియాడుతూ ఉంటాం. అసలు ఈ బాలకృష్ణయ్యకి, మన చిన్ని కృష్ణయ్యకి దామోదర అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఈ రోజున కార్తీక మాసం ప్రథమ ఎపిసోడ్ని పురస్కరించుకొని సుమన్ టీవీ ద్వారా మనం చక్కగా దామోదర వృత్తాంతాన్ని తెలుసుకుందాం. తప్పకుండా. ఈ దామోదర వృత్తాంతం విన్నంతనే సకల శుభాలను ఇస్తుంది. అటువంటి మాసం కార్తీక మాసంలో దామోదర వైభవము సకల శుభాలను చేకూర్చేటువంటి ఈ విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. శ్రీకృష్ణ పరమాత్మ చాలా అల్లరి పిల్లవాడు, అందరికీ తెలిసిందే. కొంటె పిల్లవాడు. చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక ఇంగ్లీష్ వర్డ్లో చెప్పుకోవాలంటే పిల్లలకు అర్థమయ్యేలాగా నాటీ కిడ్ కదా. ఆ యశోదమ్మ ఒడిలో చాలా సింహం పిల్లలాగా, చిన్న సింహం పిల్లలాగా ఎగురుతూ ఉంటాడు అంటూ గోదాదేవి అయితే కీర్తిస్తుంది తిరుప్పావై పాసురాలలో. యశోదై ఎళం సింగం అంటూ లేత సింహం పిల్లలాగా ఎగురుతూ ఉంటాడు అంటూ. ఆ యశోదమ్మ ఒడిలో ఎవరైనా చూడండి, తల్లిదండ్రుల దగ్గర ఇరువురు విషయంలో చూసుకుంటే తండ్రి దగ్గర విధేయంగా ఉంటారు, తల్లి దగ్గర అల్లరి చేస్తారు. మన కృష్ణయ్య కూడా అంతే. తల్లి దగ్గర బాగా అల్లరి చేస్తాడు, తండ్రి దగ్గర రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ఉండేవాడట విధేయంగా. అటువంటి కృష్ణయ్య ఒకసారి అమ్మ యశోదమ్మ పాలిస్తూ ఉంది కృష్ణయ్యకి. పాలిస్తూ ఉందా, పిల్లలు చూడండి పూర్తిగా తాగరు, కాస్త తాగి మరలా ఆడుకుంటూ ఉంటారు, చనులతో ఆడుతూ ఉంటారు, అమ్మ కొంగుతో ఆడుతూ ఉంటారు. అలాగే ఆడుతున్నట్ట కృష్ణయ్య. నాన్న చక్కగా పాలు తాగు నాన్న అంటూ చెప్తుంది. మైమరిచిపోతుంది. తన్మయత్వంతో పెట్ట తన దగ్గర పాలు తాగుతున్నాడని ఆనందిస్తూ ఉంది. అంతలో సడన్గా గుర్తుకొచ్చింది యశోదమ్మకి, పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను, మర్చిపోయాను, పొంగిపోతాయో ఏమో అని. చూద్దుమా, ఇక్కడి నుంచి చూస్తే వంటిట్లో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయట. ఇక గబగబా పిల్లవాడిని కిందకు పెట్టేసి ఆ పొంగు వచ్చేలోపు తాను వెళ్ళిపోవాలని వదిలిపెట్టి తాగుతున్న పిల్లవాడిని కింద పెట్టేసి పొయ్యి మీద పాలు దించడం కోసం వెళ్ళింది యశోదమ్మ. ఇక ఉక్రోషం వచ్చేసింది మన కృష్ణయ్యకి. నేను పాలు తాగుతుంటే నన్ను కింద పెట్టేసి నన్ను పట్టించుకోకుండా నాకంటే కూడా నీకు ఆ పాలు ఎక్కువైపోయినాయి అని ఉక్రోషంతో మన కృష్ణయ్య ఏం చేశాడు, కళ్ళు ఎర్రబడిపోతున్నాయి, ముక్కుబుటాలు అదిరిపోతున్నాయి, కోపంతో పళ్ళు కొరికేస్తున్నాడు చిన్ని కృష్ణయ్య. పళ్ళు వచ్చిరాని పళ్ళు. అలాంటి స్థితిలో మన కృష్ణయ్య కోపంతో అటు ఇటు చూశాడు. అమ్మకి నా కోపాన్ని తెలియచేయాలి, ఏం చేయాలి? ఉక్రోషం పట్టలేక
మరి ఆ రోజు నందుని యొక్క ఆ రేపల్లిలో అంతా కూడా పాడి సంపద సమృద్ధిగా ఉండేది. అలాగే యశోదమ్మ ఇంటిన కూడా పెద్ద పెద్ద బాణల నిండా పెరుగు, పాలు, వెన్న, నెయ్యి రకరకాలుగా వాళ్ళు చక్కగా ఉట్టి మీద కూడా పెట్టుకొని ఉంటారు. రేపల్లె మొత్తం కూడా పాడి సంపదకి ప్రసిద్ధి. ఆలమందలు విపరీతంగా ఉంటాయి అక్కడ. కాబట్టి అవన్నీ చూసాడా, ఇక కోపం వచ్చింది కదా కృష్ణయ్యకి. వెంటనే ఒక రాయి తీసుకొని ఆ బాణ, పాల బాణ, పెరుగు బాణ వాటికి ఆ కొండలకి కింద కొట్టాడు. కింద కొడితే ఎప్పుడు శబ్దం రాదు. మన కృష్ణయ్య, కొంటి కృష్ణయ్య అల్లరి చేయటంలో కూడా మంచి టాక్టిక్స్ చూపిస్తాడు. కింద కొట్టాడు, శబ్దం రాకుండా. అమ్మకు వినిపించలా, లోపలికి వెళ్ళింది, మొత్తం కారిపోయింది. అయ్యయ్యో, కొట్టడం ఉక్రోషంలో కొట్టేశాడు గాని అమ్మొస్తే ఇప్పుడు వీపు విమానం మోత మోగిస్తుందని భయం వేసింది కృష్ణయ్యకి. వెంటనే తప్పించుకోవాలనుకున్నాడు. కృష్ణయ్య మరి ఆలోచించలేదు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మనకి స్టోర్ రూమ్స్ ఉంటాయి కదా, అట్లా వాళ్ళకి కూడా స్టోర్ రూమ్ ఉంటుంది. దాని నిండా కూడా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవే ఉట్ల మీద ఉంటాయి. ఇక ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి దాక్కోవాలని గబగబా పరుగులు పెడుతున్నాడు. ఇక్కడ పెరుగుకుండా పగలగొట్టాడు, పాలకుండా పగలగొట్టాడు. అవన్నీ ఇల్లంతా పరుచుకుని ఉన్నాయి. వాటి మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా చూస్తే తెలుస్తుంది, తెలియలేదు కృష్ణయ్యకి, తెలియలేదు ఆ అడుగులు అక్కడ పడ్డాయని. అలా పెరుగు ముద్రలు, పాల ముద్రలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి దాక్కుందామని చూశాడు. చూస్తే అక్కడంతా కూడా ఉట్టులే, కిందంతా పాలకుండలు, వెన్నకుండలు. ఇక ఆనందం ఆగల. చిలిపి కృష్ణయ్యకి మళ్ళీ వెన్న తినాలనిపించింది. వెంటనే అమాంతం ఏం చేశాడు, వెన్న నైస్గా ఇలా తీసుకోడు కృష్ణయ్య. అందులో ఎంత ఉందో చూడాలని చెప్పి చెయ్యంతా దూరుస్తాడు. ఆ చెయ్యి తీస్తాడు, ప్రింట్ చూసుకుంటాడు. ఆహా, ఎంతుందా వెన్న అనుకుంటాడు. తినేదంతా కాస్త కాస్త తినగానే చిన్ని బొజ్జ ఆ కృష్ణయ్యది నిండిపోతుంది. వెంటనే తనతో పాటు తన స్నేహితులకు పెట్టాలని, ఆ రేపలలో ఉండేటువంటి కోతులకు పెట్టాలని ఆరాటం అనమాట. వాళ్ళందరినీ పిలుస్తాడు, ఏవో సైగలు చేస్తాడు, మురళి వాయిస్తాడో ఏం చేస్తాడో. వాళ్ళందరూ వచ్చేస్తారు. కిటికీలు, అప్పుడు మెష్లు ఏమి ఉండవు కదండి, ఆ కిటికీల్లో నుంచి కోతులు, మిగతా గోపబాలురు వీళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ వెన్న పెట్టేస్తూ ఉంటాడు. ఇలా పెడుతూ ఉంటే ఆ కోతి తింటూ తింటూ అమాంతం ఆగిపోయి ఇలా చూస్తుందట. అలా మ్రాన్ పడిపోయి చూస్తుంది కోతి. ఏంటా కోతి ఇలా చూస్తుంది, ఏమైంది అంటూ మన కృష్ణ ఇలా వెనక్కి తిరిగాడు. చూద్దుమా, వెనకాల కోపంతో ఊగిపోతున్న యశోదమ్మ కనిపించింది. అమ్మ, నేను ఇక్కడికి వచ్చి దాక్కునేది మా అమ్మకి ఎట్లా తెలిసిందా అనుకున్నాడు. ఎలా తెలిసింది, ఇందాక ఆ పెరుగు పాలు తొక్కి ఆ పాద ముద్రలు తెలుసుకున్నటువంటి మన యశోదమ్మ అలా వచ్చి పట్టుకుంది కృష్ణయ్యని. పట్టుకోవాలని ప్రయత్నం చేసింది, అనుకుంది, పట్టుబళ్ళ. కృష్ణయ్య ఇక అమ్మ ముఖం చూడగానే భయంతో అసలు ముందే ఆమె కొట్టక ముందే ఏడుపు లంకించుకున్నట్ట. అసలు గుడ్ల నీరు కుక్కుంటున్నట్ట. ఇక ఒకటేమైనా అదరాలు అదిరిపోతున్నాయి, భయం. ఇక యశోదమ్మ కళ్ళతో భయపెట్టింది. కన్నా, వాయ్ వాయ్ అన్నది. అంటే నోరు ముయ్ ముయ్, నోరు ఎత్తావా ఇంకేం లేదు, కొట్టేస్తా అన్నట్లుగా కోపంతో చూసింది. ఇక కృష్ణయ్యకి భయం వేసిపోయింది. ఇంకెంత పరుగులు పెట్టాడంటే, పెద్దది అంతఃపురం, నందగోపుడు రేపల్లకి రాజు కదా, ఆ మొత్తం అంతఃపురం అంతా పరుగులు పెడుతూ ఉన్నాడు. ముందు కృష్ణయ్య, వెనక యశోదమ్మ, ముందు కృష్ణయ్య, వెనక యశోదమ్మ పరుగులు పెడుతూ ఉన్నాడు. మొత్తం అంతఃపురం అంతా పరిగెత్తిస్తున్నాడు. యశోదమ్మ చక్కగా అందంగా అలంకరించుకొని, నగలన్నీ పెట్టుకుని, తల్లో పూలు పెట్టుకొని అందంగా అలంకరించుకున్న మనిషి పరుగులు పెడుతూ ఉంటే చూడండి, పిల్లలకు ఉన్నటువంటి ఇది మనకు ఉండదు కదా ఓపిక. ఇంకేమిక ఓపిక అయిపోయింది. రొప్పుతుంది యశోదమ్మ. ముందున్నటువంటి ఆభరణాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. వెనుకున్నటువంటి ముంగురులన్నీ, పూలన్నీ చెల్లా చెదురైపోయి ముంగురులు ముందుకు వచ్చేసినాయి. నా వల్ల కావట్లేదు కృష్ణయ్య, నువ్వు రావాల్సిందే, నేను నిన్ను పట్టుకోలేను, నువ్వు పట్టుబడాల్సిందే. నా వల్ల కావట్లేదని ఎప్పుడు అన్నదో అప్పుడు పట్టుబడ్డాడు కృష్ణయ్య. తాను పట్టుకోవాలనుకున్నప్పుడు పట్టుబడాల, నా వల్ల కాదని చేతులెత్తేసినప్పుడు పట్టుబడ్డాడు. ఈ దామోదర వృత్తాంతంలో అనేక రహస్యాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ముందు ప్రొసీజర్ చూద్దాం, ఏం జరిగిందనేది. ఇక పట్టుకుందా, ఒక చేతితో కృష్ణయ్యని పట్టుకుంది. కొంటి కృష్ణయ్య ఆగుతాడా, పరిగెట్టి వెళ్ళిపోవాలని తపనతో ఉన్నాడు. అమ్మ పట్టుకుందంటే కొట్టేస్తుంది, నెక్స్ట్ వీపు విమానం మోత మోగిపోతుంది అని భయం వేసిపోయింది. దాంతో ఎలా పారిపోదామని చూస్తున్నాడని ఒక చేతితో అమ్మ గట్టిగా పట్టుకొని, అక్కడే చీకిపోయిన తాళ్ళున్నాయి, వీళ్ళు పెరుగు చిలుకుతూ ఉంటారు కదండి, వాటి కోసం ఇట్లా తాళ్లతో ఇలా చక్కగా చిలుకుతూ ఉంటారు. ఆ గట్టి పెరుగుని చిలికి చిలికి అవన్నీ కూడా చీకిపోయి ఉంటాయి. ఆ తాళ్ళన్నీ ముక్కలుగా పడి ఉన్నాయి. ఒక ముక్క తీసుకుంది. మన చిన్ని కృష్ణయ్య ఎంత పిల్లవాడు, కడితే సరిపోతుందిలే అనుకుని కట్టాలని ప్రయత్నం చేసింది. 2 అంగుళాలు తగ్గింది.
లాభం లేదని ఒక చేత్తో అలా పట్టుకొని మరొక చేత్తో దీన్ని ఎలాగో మొత్తానికి ముడివేసి కృష్ణయ్యని మళ్ళీ ఈ త్రాడుతో కట్టాలని చూస్తుంది. మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. ఇంకొక ముక్క తీసుకుంది, ఆ ముక్కతో తీసుకొని కట్టాలన్నా 2 అంగుళాలు తగ్గుతుంది. ఎన్ని ముక్కలు కలిపి కడదామన్నా కూడా 2 అంగుళాలు తగ్గుతూ వస్తూ ఉంది. ఇక నా వల్ల కాదు కృష్ణయ్య, నేను నిన్ను కట్టాల్సిందే, నువ్వు కట్టుబడాల్సిందే, నువ్వు కట్టుబడాల్సిందే అంది. నేను కట్టలేకపోతున్నా, నువ్వు కట్టుబడాల్సిందే అంది. తను కట్టాలనుకున్నప్పుడు కట్టబడలా. నేను కట్టలేకపోతున్నా, నువ్వు కట్టుబడాల్సిందే అనుకుంది, నా వల్ల కాదనుకుంది, అప్పుడు కట్టుబడ్డాడు. అద్భుతం, అద్భుతం. తాను పట్టుబడ్డాలనుకున్నప్పుడు పట్టుబడ్డాడు, తాను కట్టుబడాలనుకున్నప్పుడు కట్టబడ్డాడు, ఆమె చేయాలనుకున్నప్పుడు కట్టుబడాల. ఇది ఒక రహస్యం. చివరాఖరికి ఫైనల్ గా కట్టేసింది. ఆ త్రాడుతోటి ఆయన ఉదరానికి అక్కడే స్టోర్ రూమ్ లో తిరిగి మళ్ళీ స్టోర్ రూమ్ దగ్గరకు వచ్చారు. అక్కడే తాళ్ళు పడి ఉన్నాయి, ఒక రోలు కూడా పడి ఉంది, పాత రోలు, వాడడం లేదు. ఆ రోలు మన కృష్ణయ్య ఒకే షేప్ లో ఉన్నారు, చూడటానికి భలే బొద్దుగా ఉంటాడు కదా కృష్ణయ్య. తీసుకువెళ్ళి ఆ రోటికి కట్టేస్తే రోలు ఏదో కృష్ణయ్య ఏదో తెలియట్లేదు, రోలు నల్లగానే ఉంది, కృష్ణయ్య నల్లగానే ఉన్నాడు. ఈ తాడుతో ఎలాగో కట్టేసింది కృష్ణయ్యకి. ఇక నువ్వు పరిగెట్టు కృష్ణ, చెప్తా నీ పని, ఇప్పుడు ఎలా పరిగెడతావు చూస్తా, రోలు కట్టేసా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని ఇంక లోపలికి వెళ్ళిపోయింది. ఇది దామోదర వృత్తాంతం. ఇంకా చాలా ఉంది. అయితే ఈ విశేషంలో ఒక రహస్యం ఉంది. ఏమిటి అంటే, అమ్మ తనకి పాలు ఇవ్వడం లేదని ఉక్రోషంతో ఈయన దిగిపోయాడా. అక్కడ పాలు అసలు ఎందుకు పొంగినాయో తెలుసా? పాలు అనుకున్నాయట, కృష్ణయ్యకి ఉపయోగపడినటువంటి నా జన్మ ఎందుకు, కృష్ణయ్య అమ్మ దగ్గర పాలు తాగుతున్నాడు, ఇక నా జన్మ ఎందుకు అని అది ఆత్మహత్య చేసుకుంది. పాలు పొంగిపోయి అలా కృష్ణయ్యకి ఉపయోగపడినటువంటి నా జన్మ ఎందుకు వృధా అనుకొని ఆ పాలు కూడా చైతన్యం కలిగి ఆ పొంగిపోయి కింద పడిపోయాయి, మంటలో పడిపోయినాయి, ఆత్మాహుతి చేసుకున్నాయట పాలు. చూడండి ఎంత అందంగా ఉందో. కృష్ణయ్యకు ఉపయోగపడినటువంటి జన్మ వృధా, కృష్ణయ్యని ఆరాధన చేయనటువంటి జన్మ వృధా, కృష్ణయ్యని పూజించినటువంటి క్షణం వృధా. అలాంటి విశేషమైనటువంటి ఆయనకి దామము చేత ఉదరాన్ని కట్టబడిన దాని కారణంగా దామోదర అనే నామం వచ్చింది. అటువంటి దామోదర వృత్తాంతం తెలియబడినటువంటి జన్మ వృధా. ఈ దామోదర వృత్తాంతం ఖచ్చితంగా వినాలి. సకల సంపదలని, సకల శుభాలను చేకూర్చుతుంది ఈ దామోదర నామ వృత్తాంతం. అటువంటి దామోదరుడు ఒక తల్లి ప్రేమకు, ఒక గొల్లెతల ప్రేమకు కట్టుబడ్డాడు, కొట్టబడ్డాడు. చూడండి, మనంతట మనం కట్టాలంటే ఆయన చిక్కడు. ఈ త్రాళ్ళలో కూడా ఒక విశేషం ఉంది. ఆ తాళ్ళన్నీ ఏంటి అంటే భగవంతుని స్మరణ. మనం ఒక్కసారి స్మరించి ఊరుకుంటే సరిపోదు. ఉదయం పూట పూజ చేశామా అయిపోయిందా, కుదరదు. నిత్యము ఆ స్మరణ కొనసాగుతూ ఉండాలి. దానికి గుర్తుగానే ఈ తాడు ముక్కలన్నీ కట్టడం. ఒక తాడుకి ఇంకొక తాడు ముక్క జత చేస్తూ వెళ్ళింది యశోదమ్మ, అప్పుడు కట్టబడ్డాడు. అంటే స్వామి స్మరణ నిరంతరం సాగుతూ ఉంటే ఆ భగవంతుడు మనకి కట్టుబడతాడు. అంటే ఒక్క కథలోంచి ఎన్ని నీతులు నేర్చుకోవాలో చూడండి. మనం భగవంతుడు భక్తికి లొంగిపోతాడు, ప్రేమకి లొంగిపోతాడు. నేను కట్టాలి అనుకున్నప్పుడు కట్టుబడలేదు. ఈ నేను నాది మనం చెప్పుకున్నాం. నేను ఈజ్ ఈక్వల్ టు అహంకారం, నాది ఈజ్ ఈక్వల్ టు మమకారం. ఇవి రెండు వదిలిపెడితే టక్కుమని కట్టుబడతాడు ఆ స్వామి. ఎంత సౌలభ్యం చూడండి. సకల జగాలను ఏలేటువంటి పరమాత్మ తానే ఎంచుకొని యశోదమ్మ ఎంట పెరుగుతున్నాడు. మరి అందరినీ నియమనం చేసేటువంటి పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు ఒక తల్లికి నియమనం చేయబడ్డాడు. చూసారా, తాను కావాలనుకొని ఆమెకు లొంగిపోయాడు. ఆమె కట్టాలనుకున్నప్పుడు లొంగిపడలా, తాను కావాలనుకున్నప్పుడు ఈమె చేతులు ఎత్తేసిన. మనం ఈ కథ ద్వారా, ఈ కథ కూడా కాదు ఇది, ఈ ఐతిహ్యం ద్వారా, ఈ దామోదర నామ వృత్తాంతం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భక్తితో ప్రేమతో కంప్లీట్ శరణాగతి చేయాలి. కంప్లీట్ సరెండర్ అంటారు చూసారా. అంటే ఇంకా నేను నా వల్ల ఏది కాదు స్వామి, నువ్వు తలుచుకుంటేనే అవుతుంది, నేనేమి చెయ్యలేను అని మనం ఎప్పుడైతే ఆ స్వామి పాదాలు పట్టి ఆశ్రయిస్తామో ఆ స్వామి మనకి లొంగిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దామోదర వృత్తాంతంలో మనం నేర్చుకోవాల్సింది ఇది. సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్, పరమాత్మ, టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్. ఆ దివ్యమైన శ్రీచరణార విందములకి మనల్ని మనం అర్పించుకోవాలి. మన రక్షణకి మనం సమర్థులం కాదు. ఎంత మాత్రం అండి మనం అనుకుంటాం, కానీ మనకు రక్షణకి మన వల్ల కాదు. ఆయన అనుకుంటే ఏదన్నా అవుతుంది, ఆయన తలిస్తేనే అవుతుంది. అటువంటి దామోదరుని యొక్క శ్రీచరణాలను పట్టుకునేటువంటి ఒక అద్భుతమైన మాసం, అందమైన మాసం, భక్తిపూర్వకమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఆ దామోదరుని ప్రీత్యర్థంగా చేస్తారు.
మనం కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా మీరు గమనించారనుకోండి, సంప్రదాయం ఏదైనా కార్తీక దామోదరుని ప్రీత్యర్థం అంటూ దీపారాధన చేయటం కానివ్వండి, దీప దానం చేయటం కానివ్వండి. కార్తీక మాసంలో దానాలకు చాలా విశేషం ఉంది. ఏది చేసినా కార్తీక దామోదరుని ప్రీత్యర్థం అంటారు. ఎవరు దామోదరుడు? కృష్ణయ్యే. ఆనాటి చిన్ని కృష్ణయ్య, యశోదమ్మకు లొంగిపోయినటువంటి కృష్ణయ్య, కట్టుబడిన కృష్ణయ్య. ఎవ్వరూ ఒక విశేషం చూడలేదండి, 2 విశేషాలు చూడలే. ఆ ఎవ్వరూ చూడనటువంటిది, ఎవరూ కాంచనటువంటి ఆ 2 విశేషాలు యశోదమ్మ తన 2 కళ్ళతో చూసింది. ఏమిటో తెలుసా? అందరినీ నియమనం చేసేటువంటి స్వామి అమ్మకి భయపడ్డాడు, వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. కళ్ళన్నీ ఇలా నీళ్లు గారిపోతూ ఉంటే, ముఖమంతా ఎర్రగా అయిపోతే వెక్కిళ్ళు పెట్టి భగవంతుడు ఏడ్చినటువంటి రూపం యశోదమ్మ చూసింది. భగవంతుడు అమ్మా నన్ను కొట్టొద్దంటూ దండం పెట్టాడు. మనమందరం దండం పెడతాం ఆ స్వామికి, ఆ స్వామే దండం పెట్టాడు తల్లికి. చూసారా? ఎవరూ చూడనటువంటివి, ఎవరూ సేవించుకోలేనటువంటి ఒక భాగ్యం యశోదమ్మ పొందింది. ఆయన భయపడటం, ఏడవడం, దండం పెట్టడం. అందరి చేత పూజలు అందుకునేటువంటి భగవంతుడు ఎంత సౌలభ్యంగా అమ్మ ప్రేమకు కట్టుబడ్డాడు, అది మనం గమనించుకోవాలి. ఇక్కడ ఆ భగవంతుని ఎంత భక్తితో ప్రేమతో కొలుస్తామో అంతగా ఆయన మనకి లొంగిపోతాడు అనటానికి నిదర్శనం ఈ యొక్క దామోదర వృత్తాంతం. ఆ భక్తిని మనలో నింపుకొని ఈ కార్తీక మాసాన్ని భగవంతుణ్ణి ఆరాధన చేయటానికి మనం వినియోగించుకుందాం. స్వామిని ఏ రకంగా ఆరాధన చేయాలి, ఎలాంటి పూజలను ఆచరించాలి, రాబోతున్న ఎపిసోడ్స్తో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీరు చెప్పినట్లుగా కార్తీక మాసానికి సంబంధించిన ఆ విశిష్టత, ఆ గొప్పతనం ఫస్ట్ అసలు తెలుసుకున్నాం. మా అందరికీ ఇలాగా ఏమంటారు, నేను ప్రతి ఎపిసోడ్లో చెప్పినట్లుగానే ఆ జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని మా అందరిలో పెంపొందించినందుకు గాను ధన్యవాదాలమ్మా. అంత ఆచార్య అనుగ్రహం. మీకు కూడా ధన్యవాదాలు.